సంతోషగుణాలంత గట్టిగా హాజరు చెప్పండి. తనివి తీరేదే అనే పాట దేవుడు మనందరి ద్వారా పోగొట్టేసుకున్నారు కదా. ఓకే, ఆ పాట పుస్తకం ఉంటే నిరాశలో కానీ నిస్పృహ కానీ ఉండకూడదు. ఇక్కడంతా సంతోషం ఉండాలి. చేద్దాం. తనివి తీరదే మధుర ప్రేమను తలపోయ ప్రియతమా
హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తాం అందరం కూడా. వెరీ గుడ్. అందరం లేచి నిలబడతాం. దేవుని వాక్యం చదువుకుందాం. 93వ కీర్తన చదువుకుందాం. సోదరు వెన్నెల వచ్చి చదువుతారు. అందరం లేచి నిలబడదాం. ఎవరు కూర్చోకూడదు, అందరూ లేచి నిల్చోవాలి. నిల్చొని దేవుని మాటలు చదవాలి. చదువుతున్నప్పుడు వినాలి. చదవచ్చు చదవాలి. ఏదైనా లేయమ్మా ఆమె లేపండి. లేచి నిలబడదాం. 93వ కీర్తన చదువుకుందాం. రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. వరదలు వెలుగెత్తెను, యెహోవా వరదలు వెలుగెత్తెను. వరదలు తమ అలలను హోరెత్తినట్లు చేయుచున్నవి. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఆమేన్. దేవుడి వాక్యాల ద్వారా మనల్ని సరిచేసి దీవించునుగాక. బైబిల్ కింద పెడదాం. రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకమైన ఆరాధన చేద్దాం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం. అందరూ కూడా మీరు స్వరం ఎత్తారు. మీరందరూ వెనకలున్న వాళ్ళు అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి స్వరమెత్తి దేవుని ఆరాధన చేయాలి. చెప్పాలి, ప్రతి బిడ్డ చెప్పాలి. చెప్పాలి, ప్రతి బిడ్డ చెప్పాలి. ఎవరు మౌనంగా ఉండద్దు. రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని దేవుని వైపు చూస్తూ, సింహాసనాసీనుడైన ప్రభు వైపు చూస్తూ స్తోత్రం చెబుతాం అందరం కూడా. గట్టిగా గట్టిగా అందరూ వెనకలున్న బిడ్డలు. ప్రతి బిడ్డ చెప్పాలి. మౌనంగా ఎవరు ఉండద్దు. నిద్రపోతుతో ఉండద్దు ఎవరు. పరిశుద్ధుడా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. తండ్రి నీ పరిశుద్ధ మందిరములో చేరి పరిశుద్ధుడా నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చిన మహోన్నతుడా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అని చెప్పి ఆరాధన చేద్దాం. అందరూ కూడా అందరూ కూడా ఎవరు మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా.
స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఆడేదం ఆడేదం కొనియాడేదం తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం. ఆడేదం ఆడేదం కొనియాడేదం తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం. ఆడేదం ఆడేదం కొనియాడేదం తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం.
చేతులు పైకెత్తుదాం. దేవుడు యేసయ్య రక్తము కార్చి నీతిమంతుడిగా మార్చాడు. పరిశుద్ధాత్మనిచ్చి ప్రేమనిచ్చి ఆయన మార్పులు నడిపించిన దేవునికి రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్తూ మాత్రం కూడా స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. చింతలు తీర్చువాడా నా స్తుతులకు పాత్రుడా. రెండు చేతులు పైకెత్తి అందరం కూడా చింతలు తీర్చువాడా నా స్తుతులకు పాత్రుడా. నా బలము నీవేనయ్యా, నా ప్రాణం నీవేనయ్యా. చెబుదాం. నా బలము అందరం చెప్పాలి, సంగమంతా చెప్పాలి. నా బలము నీవేనయ్యా, నా ప్రాణం నీవేనయ్యా. వందనం. అందరం రెండు చేతులు పైకెత్తి వందనం, వందనం, వందనం. అందరం వందనం, వందనం. కల్వరి సిలువలోనా నా శాపము పాపావయ్యా. అందరం కల్వరి అబ్రహాము ఆశీర్వాదములు నీ దాసునికి ఇచ్చావయ్యా. అబ్రహాము ఆశీర్వాదములు నీ దాసునికి కలిగేనయ్యా. వందనం. అందరూ రెండు చేతులు పైకెత్తి పాడాలి. వందనము, వందనము, వందనము. యేసయ్యా నీ రక్తంతో నీతిమంతునిగా మార్చావే. యేసయ్యా నీ రక్తంతో నీతిమంతునిగా మార్చావే. పరిశుద్ధ ఆత్మనిచ్చి నీ ప్రేమను కుమ్మరించావే.
మిగతా వాళ్ళు కూర్చుందాం. అనవసరంగా తిరగద్దు, చోట కూర్చుందాం. కూర్చోమ్మా, పెద్దమ్మా కూర్చో. రెండు చేతులు పైకి తల్లిలో చెప్తాం గట్టిగా, ప్రభుకి స్తోత్రం కలుగు గాక. బిడ్డలారా, సండే స్కూల్ పంపించండి. ఆవిడ కూర్చోమని చెప్పాం. కూర్చోమ్మా పెద్దమ్మా. రెండు చేతులు పైకెత్తుదాం. ఒకసారి అందరూ పైకెత్తుదాం. రెండు చేతులు పైకెత్తుదాం. ప్రభువుకి స్తుతి కలుగు గాక. వెరీ గుడ్. సాక్ష్యానికి సమయం. ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగిన బిడ్డలు వచ్చి సాక్ష్యం పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఒక విషయం విందాం, ఒక ప్రకటన. రేపు వారం పరిశుద్ధ బల పరిచర్య ఉంటుంది. అందరూ సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలని మనం చేస్తున్నాను. అమ్మా కూర్చో. రెండు చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా. రేపు వారం పరిశుద్ధ బల పరిచర్య ఉంటుంది. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ప్రభు సన్నిధికి రావాలని మనం చేస్తున్నాను. అలాగే సాక్ష్యానికి సమయం. దేవుని బిడ్డలు ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగిన బిడ్డలుంటే సాక్ష్యానికి సమయం లేకపోతే సోదరు నాగం వచ్చి ఒక ప్రత్యేక పాట పడుతుంది. ఏమి ఊవగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేలులకై. నేనేమి ఊవగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత సాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత సాటనా, ఈ ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేలులకై. నేనేమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నువ్వు
స్తోత్రం కలుగాక. సమయంలో కానుకలు సమర్పించుకుందాం. సమరించి పాట పాడతారు. ఒక పాడుతుండగా దేవుని సేవపై కానుకలు సమర్పించుకుందాం. దేవుని సేవ కొరకు కానుకలు సమర్పించుకుందాం. పట్టు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు నీ త్యాగశీలతకు నీ వశమైతినే అధికాంక్షణీయుడా నా యేసయ్యా నీ త్యాగశీలతకు
ప్రభుకు స్తోత్రం కలుగాక. తల ఉంచుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. ఒక చిన్న సాక్ష్యం ఉంది, చదువుతాను, విందాం. ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు, సంఘస్థులందరికీ నా వందనాలు. నా పేరు భాగ్యలక్ష్మి, మా ఊరు ఇసుకపల్లి. నా సాక్ష్యం ఏమంటే, నాకు 2023 నవంబర్లో కడుపు నొప్పి వచ్చింది. హాస్పిటల్కి పోతే కడుపులో గడ్డలు ఉన్నాయని అన్నారు. అప్పుడు నేను చాలా భయపడ్డాను. అయ్యగారికి అమ్మగారికి చెబితే భయపడతోని ధైర్యం చెప్పి నా గురించి ప్రార్థన చేశారు. డాక్టర్ 3 నెలల మందులు ఇచ్చారు. అవి వాడిన తర్వాత 5 నెలలకు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. మళ్ళీ స్కానింగ్ తీసి కడుపులో గడ్డలు లేవు అని చెప్పారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించగాక. చప్పట్లు కొట్టి దేవుడికి హల్లెలూయా. నిజంగా దేవుడి బిడ్డలారా, వాళ్ళు కొంచెం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండేవారు. కాళ్ళు సరిగా ఉండవు, నడవలేరు, చేతులు సరిగా లేవు. చాలా కడుపు నొప్పితో హాస్పిటల్కి గడ్డలు ఉన్నాయని చాలా భయపడ్డారు, వేదన పడ్డారు. ప్రభు అద్భుతంగా ఆ గడ్డలను కరిగించి స్వస్థపరిచిన దేవునికి స్తుతి కలుగుగాక. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పుదాం అందరం కూడా. ఆ బిడ్డలు ప్రభు కడుపులో ఉన్న గడ్డలు ఆయన ప్రార్థన ద్వారా, మెడిసిన్ ద్వారా మీరు కరిగించినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. ఆ బిడ్డకి ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి దీవించిన ఆయన, దీవించుతాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం స్వామి. ఆమేన్. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకి కలుగుగాక. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రసాద్ వచ్చి ప్రార్థన చేస్తాడు. ఇప్పటి వరకు జరిగిన కార్యమును బట్టి ప్రభుని స్తుతిస్తూ కానుకలు అర్పించిన బిడ్డలను పరిపూర్ణంగా దేవుడు దీవించలాగిన, వాక్యమైన దేవుడు మనతో మాట్లాడి మనల్ని ఆశీర్వదించలాగిన ప్రార్థన చేద్దాం. ప్రసాద్ ప్రార్థన చేస్తాడు. మహాప్రేమ స్వరూపైన దేవ, నీ పరిశుద్ధ పాదాలు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించిన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి నైనా పాటల్లో తండ్రి మీ పరిశుద్ధాత్మ నడిపించాం తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. స్తుతి ఆరాధనలు చక్కగా నడిపించాం తండ్రి ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లేదా మరి ప్రత్యేక పాటల్లోనూ, చిన్నపాటి సాక్ష్యంలోనూ, గొప్ప సాక్ష్యంలోనూ మీరు నడిపించవుతండి. వందనాలు తండ్రి. మరి కానుక విషయంలో తండ్రి, ఎవరైతే కానుకలు వేసుకున్నారో తండ్రి, వాళ్ళందరికీ తండ్రి ప్రభావ ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా తండ్రి, మరియు సేవపరంగా జీవించుకుని అడుగుతున్నాం తండ్రి. లేదా మరి ముఖ్యమైన భాగాలకు పోతున్నాం, దయతో జ్ఞాపకం చేసుకుంటాండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రదర్శనగా మాతో మాట్లాడుకుంటాండి. మేమంతా వెలుగులో చెవులు గ్రహించుకునే హృదయం పెట్టుకోండి తండ్రి. వాక్యానుసారంగా జీవించే శక్తి మాకు అనుసరించమని మా ముందున్న సమయాన్ని మీ చేతులు అప్పు చెప్తూ యేసుని పరిస్థితుల్లో అడుగుతున్నాం తండ్రి. ప్రభు స్తోత్రం కలుగాక. కూర్చుందాం అందరం కూడా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పుదాం. ప్రభు స్తుతి కలుగుగాక. మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా, రేపు వారం పరిశుద్ధ పల్ల కార్యక్రమం ఉంటుంది. అందరూ సిద్ధపడి దేవుని సన్నిధికి వద్దాం. బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి, చేతులు తిట్టండి. తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాప్తీసం తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభుని విశ్వసిస్తే, రక్షకుడిగా స్వీకరిస్తే పరిశుద్ధ బాప్తిస్త కార్యక్రమాల్లోనికి రావాలని మనం చేస్తున్నాం. ప్రభుకు స్తుతి కలుగుగాక. ఒక వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలోనికి వద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 13 వచనాలు ఒకటి చదువుతాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎత్తుకు వచ్చి, ప్రభువా, నా
దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇందులో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనేను. యేసు నేను వచ్చి వారిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారముకు లోబడిన వాడను. నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయనని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి, ఈ మాట అందరం కలిసి చదువుదాం. చూడండి, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండునని నీతో చెప్పుచున్నానెను. హల్లెలూయా. ఇంకొక భాగం చదువుదామా దేవుని బిడ్డలారా? ఇంకొక భాగం మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం 32వ వచనాలు. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయం. అందుకు వారు మొదటి వాడే అని యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని యేసు వారిని చూచి ఎక్కడ 31వ వచనం. అందుకు వారు మొదటి వాడే అని యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడేమో తూర్పు నుండి పడమట నుండి అనేకులు వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యములో కూర్చుందురు. గాని రాజ్య సంబంధులు చీకటిలో త్రోయబడుదురు. అక్కడ చీకటి, బాధ, పళ్ళు కొరుకుట ఉంటుంది. ఈడైతే అందుకు యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటేంటి? తూర్పు నుండి పడమట నుండి అనేకులు వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా దేవుని రాజ్యంలో కూర్చుంటారు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు. రెండో మాట ఏంటి? అందుకు యేసయ్య ఏం చెప్తున్నాడు? సుంకరులు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుతున్నారు, వెళ్ళిపోతున్నారు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోతున్నారు. ఈ రెండు వచనాలు గుర్తుపెట్టుకున్నారు. ఇక్కడ సందర్భం ఏంటంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుంచి 13 వచనాలు, లూకా సువార్తలో కూడా ఈ సందర్భం ఉంటుంది. ఇజ్రాయెల్ దేశంలో ఒక ఊరుంది, కపెర్నహూము అనే ఒక ఊరుంది, ఒక మండలం. కపెర్నహూము అంటే అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఒక మండలం, ఒక కూడలి. ఒక కూడలంటే ఒక ప్రదేశానికి ఇటు దారి ఉంటారు, ఇటు పల్లికి పోవచ్చు, ఇటు కడపకి వెళ్ళొచ్చు, ఇటు నందలూరుకి వెళ్ళొచ్చు, ఇటు పుల్లంపేటకి వెళ్ళొచ్చు. ఒక కూడలిని, ఒక మండలాన్ని, లేదా ఒక తాలూకుని, లేదా ఒక డిస్టిక్ ని అని సంబోధిస్తూ ఉంటాడు. అంటే కపెర్నహూము. అక్కడ శతాధిపతి ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు. చాలా మంచివాడు, దేవుడంటే మహా భయభక్తులు, చాలా వినయం, చాలా విధేయత కలిగిన వాడు. యేసయ్య అంటే చాలా విశ్వాసం, చాలా నమ్మిక కలిగిన వాడు.
అంతేకాదు ఆయన మంచి ఉద్యోగం కలిగిన వాడు, ధనమున్నవాడు. అంతేకాదు ఆ ఇంటి నిండా ఎప్పుడు పని వాళ్ళు ఉంటారు. ఆ పని వాళ్ళలో ఒకడికి వ్యాధి వచ్చింది, మరణకరమైన వ్యాధి వచ్చింది. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వ్యాధి వచ్చినప్పుడు ఆ ఊర్లో ఉన్న కపెర్నహూములో ఉన్న ఇశ్రాయేలీయుల ప్రజలలో పెద్దవారిని పిలిపించి కొంచెం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి, నా ఇంట్లో నా దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు, పక్షవాయువుతో ఉన్నాడు, వాడు చావు సిద్ధమైనాడు, వాడంటే నాకు చాలా ఇష్టము, ప్రియమైన వాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ బాబు గురించి చెప్పండి, ప్రార్థన చేయమని చెప్పండి అని అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, మరలా ఈ పెద్దలందరూ కలిసి యేసయ్య దగ్గరికి వెళ్ళారు. యేసయ్య దగ్గరికి వెళ్ళి ఇదిగో శతాధిపతి గురించి చెప్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆయన చాలా మంచివాడు, రోమీయుడైనా ఆయన చాలా భక్తి కలిగిన వాడు, భయం కలిగిన వాడు, మన ప్రజలకి సమాజ మందిరాలు లేకపోతే కట్టించాడు, చాలా సద్గుణశీలుడు, సద్గుణంతో నింపబడిన వాడు, మంచివాడు అని చెప్పి ఏంటి విషయం ఏంటంటే ఒక దాసుడు ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, ఆ ఇంటికి వచ్చి స్వస్థపరచమని వేడుకుంటున్నాడు. అంటే పదండి అన్నాడు. పదండి అంటుంటే మళ్ళా వాళ్ళు చెప్తున్నారు. ఆయన ఇంకొక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడంటే ఆయన రావాల్సిన అవసరము లేదు, ఆయన వచ్చేంత యోగ్యమైన వాడను నేను కాదు, నా ఇల్లు యోగ్యమైనది కాదు, ఆయన మహోన్నతుడు, మేము అంత గొప్పలమేమి కాదు. ఎంత తగ్గింపు చూడండి. అక్కడ నుండి దేనిపిల్లరా ఆయనలో ఉన్న డౌన్ ఎర్త్ వరకు, అంటే భూమి వరకు తగ్గిపోతున్నాడు. డౌన్ టు ఎర్త్ అంటే పాదాల దగ్గరికి తగ్గిపోతున్నాడు. నేను నా ఇల్లు ఏమి మంచిది కాదు, మా ఇల్లు ఏమి గొప్పదేం కాదు, ఆయన వచ్చేంత పాత్రమైనదేమి కాదు, నేను కూడా అంత పాత్రుని కాదు. ఆయన అక్కడ నుండే ఒక మాట మాత్రం సెలవి అన్నాడు. అక్కడ నుండే ఒక్క మాట మాత్రం సెలవివ్వమని చెప్పు, నా దాసుడు బాగైపోతాడు. చెప్పడు కొట్టి. హల్లెలూయా. రెండు విషయాలు, ఒకటేమో చాలా తగ్గింపు, చాలా వినయము, దేవుని దగ్గర ఎలాగ ఆశీర్వాదం పొందుకోవాలో మనకు నేర్పిస్తున్నాడు. ఎలాగా దేవుని ఎదుట మంచి ఆరోగ్యం పొందుకోవాలో నేర్పిస్తున్నాడు. ఏంటంటే దేవుని దగ్గరకు భక్తితో, భయముతో, వినయముతో, వినయంతో రావాలి, మంచి మనసుతో రావాలి. నువ్వు భక్తితో వస్తున్నావా, భయముతో వస్తున్నావా, అట్లా సరదాగా టైంపాస్కి వస్తున్నావా, దేవుడు ఎరుగుతాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకే చాలా మంది ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళవు. ఎందుకంటే సరదాగా పోయింది తప్ప, మందిరానికి సరదాగా కాదు, భక్తితో, భయముతో, ప్రార్థనతో, దేవుని బిడ్డల స్తుతులతో, దేవుని వాక్యము కొరకు ఆశతో, దేవుడు ఉన్న స్థలమని, దేవుడు దొరికే స్థలమని, ఆదరించే స్థలమని, దేవుడు ప్రార్థన సభలు పరిచే స్థలమని, దేవుడు ఉన్నవాడు అనువాడని, దేవుడు నాకంటే ముందుగా దేవుని ఆలయంలో ఉంటాడు, ఆయన ప్రత్యక్షత ఉంటుందని భయముతో, భక్తితో, వినయముతో, విధేయతతో దేవుని సన్నిధికి వచ్చే ఆ కుటుంబం తప్పకుండా ఆశీర్వదింపబడతారు. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. టైం పాస్ తో ఏదో మా అమ్మ పిలుస్తున్నాడను, లేదా మన ఆయన పిలుస్తున్నాడను, లేదా సేవకుడు ఏమనుకుంటున్నాడు అట్లా కాదు మందిరానికి రావాల్సింది. నిరాశగా దేని మీద కొంతమంది ఒళ్ళంత బరువు, ఒళ్ళు బరువు, రెడీ కావాలి, చాలా త్వరగా రెడీ కాదు, స్నానానికి వెళ్ళరు, నిద్రలేయరు, దేని ప్రార్థన చేసుకోరు. దేని బిడ్డలరా ఆదివారం టైం చూస్తా, టైం పాస్ చేస్తా పోతే ఎవడు అడిగేది? దేవుడు అడుగుతాడు, దేవుడు చూస్తాడు. దేని బిడ్డరా ఎంఆర్ఓ ఆఫీస్కి ఎంత దర్జాగా, ఎంత అలర్ట్గా అలారం పెట్టుకొని స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని తీసుకుని వెళ్తున్నావు కదా. మన దేవుడి మందిరానికి ఎందుకు అంత నిర్లక్ష్యం? ఎందుకు అంత నిర్లక్ష్యంగా వస్తావు? ఏంటిరా ఆసక్తితో రావాలి, ఆశతో రావాలి, విశ్వాసంతో రావాలి, వినయంగా రావాలి, పద్ధతికి రావాలి, మంచిగా రావాలి. దేవుడు ఉన్నాడు, ఆరాధన చేయాలి, వాక్యం ఉంటారు, వినాలి, ప్రార్థన కాలంలో ప్రార్థన చేసుకోవాలి దేవునికి. ప్రభుకు స్తోత్రం కలుగాక. ఆయన ఎంత వినయాన్ని చూపిస్తున్నాడు
చెప్తున్నాడు చూడండి, నా ఇందు ఆయన వచ్చుటకు యోగ్యుడను, యోగ్యమైనది కాదు, నేను కూడా యోగ్యుడని కాదు. ఆ వినయం మనకు వచ్చును గాక, ఆ విధేయత మనకు వచ్చును గాక. ఆయన ఏమైనా సామాన్యమైన వాడా, డబ్బు లేనుడా, చదువుకోనుడా, ఏం పిల్లడా? 100 మంది సైనికులకు అధిపతి ఆయన, పనులు ఉన్నారు, అని భక్తి ఉంది, భయం ఉంది. కొంతమంది స్టేటస్ పెరిగితే భక్తి పెరిగిపోతుంది. కొంచెము దేవుని బిడ్డలారా, దేవుడు ఏమైనా ఇస్తే, ఏమైనా ఆశీర్వదిస్తే, పర్సులో ఒక 10,000 ఉంటే, 5,000 ఉంటే, 50,000 ఉంటే, దేవుని బిడ్డలారా భక్తి మర్చిపోతున్నారు, భక్తిలో భయం మర్చిపోతున్నారు, మందిరాన్ని మర్చిపోతున్నారు. గర్వం వచ్చేస్తుంది. ఉండకూడదు, రాకూడదు, వించేయండి, తుంచేయండి. ప్రభుకు స్తోత్రం కలుగాక. అది ఆశీర్వాదం పొందే ప్రవర్తన కాదు, ఆశీర్వాదం పోగొట్టే ప్రవర్తన అది. అది పోగొట్టే చేదైన విత్తనం అది. దేని బిడ్డరా, దేవునికి ఆయుష్కరమైన విత్తనం అది. అది రాకూడదు. దేని బిడ్డలారా, ఎవరికి రాకూడదు. మనము ఎంత గొప్పవారమైనా, మనము లక్షాధిపతులమైనా, 1,000 రూపాయలున్నా, లక్షాధిపతులున్నా, కోట్ల రూపాయలున్నా, మనలో దేవుని బిడ్డల తగ్గింపే ఉండాలి. తగ్గింపే మన జీవితం. అహంకారం, గర్వాలు వద్దు, ఉండకూడదు. ఆ వ్యక్తిని చూడండి, మంచి ఉద్యోగం ఉంది, మంచి డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది. దేని బిడ్డరా, నువ్వు 100 మంది ఒకటి పోవంటే పోతాడు, రాంటే వస్తాడు. అయినా కూడా యేసయ్య దగ్గర ఎంత భక్తిగా బ్రతుకుతున్నాడు, ఎంత వినయముగా కనిపిస్తున్నాడు, ఎంత తగ్గింపు కనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అట్టి వినియోగంతో దేవుని దగ్గర మనం ప్రార్థనలో చేయాలి, దేవుని సన్నిధికి రావాలి. అట్టి ఉపలాసం మనకు ఉండాలి, అట్టి ఆరాధన మనకు ఉండాలి. దేవుని మందిరాన్ని కూడా నిర్లక్ష్యంగా కాకుండా సిద్ధపరుచుకొని దేని బిడ్డల కుటుంబాన్ని అందరూ లేవనెత్తి ప్రభుకు స్తోత్రం కలుగాక. హల్లెలూయా. స్నానం చేయండి, వెళ్ళండి అని చెప్పేసి సిద్ధపరచుకొని దేవుని ఆలయానికి ఆసక్తితో వస్తే ఎంత దీవిస్తాడు దేవుడు నిన్ను, ఎంత ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను. ఆయన నీకంటే ముందుగా వచ్చిన ఆయన కూడా ఇంట్లో ఉన్న నిన్ను చూస్తూ ఉంటాడు, నీ ఆశను చూస్తూ ఉంటాడు, నీ తృష్ణ చూస్తుంటాడు, నీ తపన చూస్తుంటాడు, నీ ఆశలు, నీ సిద్ధపాటును చూస్తుంటాడు. దేవుడు ప్రయాణంలో ఉన్న నిన్ను చూస్తుంటాడు. ప్రభుకు స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఆమె ఎందుకు బాగా నిలబడుకుంది? ఏం కావాలా? ఏమ్మా చేయలో ఇవ్వండి, ఈ రెండు చేయలేదు. ఆమె తిరుగుతుంది, చూస్తున్నారు, చైర్లు ఉన్నాయి ఇక్కడ. ఇంటికో అదేంలే, రెండు చేతుల పైకి ఇద్దాం, హల్లెలూయా చెప్తాం, గట్టిగా గట్టిగా చెబుదాం. బిడ్డలారా, అలా సిద్ధపడితే దేవుడు కనుదృష్టి నీ మీదకి రాదా? నీ ఇంటి మీదకి రాదా? నీ గృహం మీదకి రాదా? స్తోత్రం కలుగాక. వస్తాడు దేవుని బిడ్డలారా, చూస్తాడు దేవుని బిడ్డలారా, ఆశీర్వదిస్తాడు తండ్రి. అంతేకాదు, ఆయన ఏముందంటే, ఆయన పిలుచుకోరండి, మా వాడికి చేతి మీద, నెత్తి మీద దేవుని బిడ్డలారా ఆయన చేపెట్టి ప్రార్థన చేస్తే బాగైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసం కాదు, అక్కడ నుండి ఒక్క మాట సెలవివ్వమని చెప్పు, నా దాసుడు బాగైపోతాడు. చెప్పకూడదు. ప్రభువు స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నేను ఇక్కడ చూస్తుంటాను, ఎక్కువగా చేయాలని చూస్తుంటాను మీరు, అది మీ విశ్వాసం. హల్లెలూయా. నేను తక్కువ ప్రాంతంతో ఎక్కువ విశ్వాసంతో చేస్తాను. చెప్పకూడదు. దేవుడికి ఇక్కడికి వచ్చి ఆయనకి ఎక్కువ సేపు చేశాడు, నాకు తక్కువ సేపు చేశాడు అని మనసు రానివద్దు. ప్రార్థన ఎంత సేపు చేశామని కాదు, ఎంత విశ్వాసంతో చేయి పెడుతున్నామనేది ముఖ్యం. హల్లెలూయా. ప్రభువు స్తోత్రం కలుగాక. దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్న మరి ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే విశ్వాసం ఉంది, అద్భుతమైన విశ్వాసం ఉంది, ఆశ్చర్యకరమైన విశ్వాసం ఉంది. దేవుని బిడ్డలారా, మాట మాత్రం సెలవివ్వమని చెప్పు, నా దాసుడు స్వస్థపరచబడిపోతాడు, బాగైపోతాడు, వాడు స్వస్థతం అనుకుంటాడు. ప్రభువు స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఉందా విశ్వాసం మనలో? ఆ నమ్మిక ఉందా? ఆ విశ్వాసము కలిగి బ్రతకాలి మనం. ఇక్కడ మనం కూర్చున్నా, ఆరాధిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, విశ్వాసంతో దేవుణ్ణి ఆరాధన చేయాలి.
విశ్వాసముతో ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి, విశ్వాసము మనస్సు కలిగి ఉండాలి, విశ్వాసము దర్శనము కలిగి ఉండాలి. నేను దేవునికి చెప్పుకుంటున్నాను, దేవునికి ప్రార్థన చేస్తున్నాను, తప్పక నా ఇల్లు వెలిగింపబడుతుంది, తప్పక నా కార్యము సఫలమవుతుంది, తప్పక నా బిడ్డలు రక్షణ పొందుతారు అనే విశ్వాసం ఉండాలి, నమ్మిక ఉండాలి. చాలా మందికి ఇక్కడున్నంతసేపు విశ్వాసం ఉంటారు, బయటకు వెళ్తానే అవిశ్వాసులుగా మార్చబడుతుంటారు, అనుమానం కలిగి ఉంటారు, అవిధేయత కలిగి ఉంటారు, అజ్ఞానం కలిగి ఉంటారు, సాతానుకు లోపడుతుంటాడు. వాడు వచ్చి వాడు అవుతారులే అని అంటానే వాడి మాట విని దుఃఖంలోనికి, వేదంలోనికి, కన్నింటిలోనికి వెళ్తాం. బిడ్డలారా, వాడి మాట కాదు వినాల్సింది, నీలో ఉన్న దేవుని మాట, నీకు ప్రకటింపబడిన దేవుని మాట, నీకు వివరిస్తున్న దేవుని మాట మీద నీ విశ్వాసం, నువ్వు ఆరాధిస్తున్న దేవుని మీద నీ విశ్వాసం, నీవు వచ్చిన దేవుని మీద విశ్వాసం, నమ్మిక. ఆయన ఏమైనా చేయగలడు. మీకు తెలుసా అబ్రహాము విశ్వాసము ఏంటో తెలుసా? అబ్రహాము అంటేనే మనకు విశ్వాసానికి ముందొత్తుగా కనిపిస్తూ ఉంటాడు, విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతుంటాడు. ఏంటి ఆయన విశ్వాసము? దేవుని ఎదుటంటే రోమిలికి రాసిన పత్రిక ఒకసారి బైబిల్ తెరిచి దేవుని మాటలు విందాం. దేవుని బిడ్డలారా, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట. బిడ్డలారా, బైబిల్ తెరవండి, చూడండి, విశ్వాసం నేర్చుకోండి, విశ్వాసం కలిగి బ్రతకండి, నమ్మండి ప్రభువుని, నమ్మికతో ఆరాధన చేయండి, నమ్మికతో ప్రార్థన చేయండి, విశ్వాసంగా బ్రతకండి. హృదయం నిండా విశ్వాసాన్ని పెట్టుకోండి, మనసు నిండా విశ్వాసాన్ని పెట్టుకోండి. సాతానుకు లోపడుతూ, సాతాను పెట్టే అనుమానానికి లోపడుతూ. అబ్రహాము విశ్వాసం ఏంటి తెలుసా? తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయినాడు. చెప్పకూడదాం దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అంటే దేవుడు మృతులను సజీవులుగా చేయవాడు, సజీవులను మృతులుగా మార్చేవాడు, లేని వాటిని ఉన్న వాటిగాను, ఉన్న వాటిని లేని వాటిగా చేసేవాడు. సపోజ్ ఇక్కడ మైకు లేదు, ఆయన పిలిస్తే మైకు ఉండుగా కంటే ఆ మైక్ అక్కడ ఉంటుంది. ఆ మైకు ఉండకూడదు అనుకుంటే తీసివేస్తే ఆ మైక్ అక్కడ ఉండదు. సపోజ్ ఒక శవం వచ్చింది, బ్రతికించాలంటే బ్రతికించగలడు ఆయన. లేదు, సజీవులను మృతులుగా మార్చగలిగిన శక్తివంతుడు నీ దేవుడు. అది ఉండాలి మన గుండెలో, మన మన హృదయంలో. అది అబ్రహాముకు ఉంది. దేవుడురా, ఆ శతాధిపతికి ఉంది. ఏంటో తెలుసా? ఆయన నుంచి ఒక్క మాట సెలవివ్వమను, నా దాసుడు బాగైపోతాడు, నా దాసుడు స్వస్థపరచబడిపోతాడు, నా దాసుడు రక్షణ పొందుతాడు, నా దాసుడు లేవనెత్తబడతాడు, వాడు బ్రతుకుతాడనే విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం దేవునికి. ప్రభువుకి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వెంటనే యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా బిడ్డలారా, దేవుని బిడ్డలారా? ఒక మాట చదువుదాం, చూడండి. 10వ వచనములో, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుతున్న వారిని చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఆయన ఇంకొక కోణంలో చూస్తున్నాడు. ఆయన మంచి వినయము కలిగిన వాడు, విశ్వాసము కలిగిన వాడు. అప్పుడు ఇంకొక ప్రజల తట్టు చూస్తున్నాడు. శతాధిపతి గురించి విన్నాడు, ఆశ్చర్యమైపోయింది దానికి. నా మీద ఇంత విశ్వాసమా? వాక్యం అంటే అంత గౌరవమా? నాయన అంత వినయమా అని కొంతమంది ప్రజలతో చూస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలుల ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా. సపోజ్ మీరు ఇశ్రాయేలుల ప్రజలు అనుకోండి, హల్లెలూయా. ఆయన ఈ బాక్స్ శతాధిపతి అనుకోండి, ఈ బాక్స్ విశ్వాసం ఉంది, శతాధిపతికి విశ్వాసం ఉంది, వినయం ఉంది. ఈయనెవరు? అన్యుడు. యేసు ప్రభుకి దీనికి సంబంధం లేదు. ఆయన రోమీయుడు.
కానీ యేసయ్యకు విశ్వాసము ద్వారా దగ్గరైపోయాడు, ఆయన బిడ్డగా మార్చబడ్డాడు. అది ఆయన జీవితం. కానీ యేసయ్యకు హృదయంలో మండుతుంది. ఇదిగో ఇక్కడున్నారే ఈ ప్రజలు, ఇజ్రాయేలీయులు, నా బిడ్డలు, వీరిలో కూడా ఇంత విశ్వాసం లేదే, అతనిలో ఉందే విశ్వాసము. హల్లెలూయా, ప్రభువు స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇజ్రాయేలీయులు ఎవరు? ఐగుప్తు దేశంలో ఉన్న 20 లక్షల మంది ప్రజలు. ఎవరు ఇజ్రాయేలు అంటే అబ్రహాము అనే వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు. ఆయనకి ఇస్సాకునిచ్చాడు, ఆ ఇస్సాకు యాకోబునిచ్చాడు, యాకోబుకు 12 మంది గోత్రకర్తలు ఇచ్చాడు, 12 మంది ఐగుప్తుకి వెళ్ళారు. అక్కడ 20 లక్షల మంది ప్రజలు అయిపోయారు. కష్టకాలంలో దేవుడి వైపు చూశారు. యేసయ్య దిగివచ్చి గొర్రెపిల్ల రక్తం చేత ఐగుప్తు నుండి విడిపించాడు. వారికి ఎదురుగా సముద్రం వచ్చింది, సముద్రాన్ని పాయన చేసి నడిపించాడు. వారికి అరణ్యమైన ఆకలి అయిపోయింది, పరలోకం నుండి మన్నాను కురిపించి పోషించాడు. దాహమైంది, బండను చీల్చి ఉదకాన్ని ఇచ్చాడు. శత్రువులు వస్తున్నారు, దేవుడే యుద్ధం చేసి గెలిపించాడు. వాగ్దాన దేశంలోనికి నడిపించాడు. హల్లెలూయా. వాగ్దాన దేశంలో నిలబెట్టి పోషించాడు. విత్తని ఫలాలు, తవ్వని బావులు, కట్టని ఇళ్ళలో దేవుని శ్రేష్టమైన ఫలాలు మహిమగల ప్రదేశంలో, కానాను దేశంలో, ఇశ్రాయేలు దేశంలో నిలబెట్టేశాడు. తీసుకెళ్లి నాటాడు. వారు వృద్ధి అవ్వారు, గొప్ప వాళ్ళు అవుతున్నారు. దేవుని బిడ్డలారా, ఎన్నో సూచికలను వారు మంత్రం చేశారు. వారు అగ్నిలో నడుస్తున్నప్పుడు అగ్ని చేత కాల్చబడకుండా కాపాడాడు. సింహాల నోళ్ళలో వేయబడినప్పుడు సింహాల నోళ్ళ నుండి కాపాడాడు. సూర్యుడు ఆగిపోతే ఆపేశాడు. యుద్ధాలలో ఈయన యుద్ధం చేసి గెలిపించాడు. ఆయనే నడిచాడు, ఆయనతో ఉన్న వాడితో ఉన్నారు. ఆ ప్రజలు ఆ గ్రంథంలో రాయబడి ఆ ప్రభు ఈ లోకములోకి వచ్చినప్పుడు ఆయన్ని చూసి విశ్వసించట్లేదంట, నమ్మట్లేదంట. హల్లెలూయా. ఒక అన్యుడు నమ్ముతున్నాడు, ఒక శతాధిపతి నమ్ముతున్నాడు, కానీ నా ప్రజలు విశ్వసించట్లేదే, నమ్మట్లేదే. ఇతరులో ఉన్న అద్భుతమైన విశ్వాసం వీళ్ళు లేదే అని ఎవరితో చూస్తున్నారు తెలుసా? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం తట్టు చూసి. అందుకే దేవుని బిడ్డలారా, తూర్పునున్న ప్రజలు వచ్చి నా యందు విశ్వాసం ఉంచి దేవుని రాజ్యానికి వెళ్తున్నారు. పడమట నుండి వస్తున్నారు, నా యందు విశ్వాసం ఉంచి స్వస్థత పొందుకొని, విడుదల పొందుకొని దేవుని రాజ్యానికి సిద్ధపడుతున్నారు. ఉత్తరము దగ్గర నుంచి నన్ను విశ్వసించి, నన్ను నమ్మి, అద్భుతాలు చూసి నమ్మి నా రాజ్యంలో చేర్చబడుతున్నారు. దక్షిణాన్ని నుంచి వస్తున్నారు, నలుదిక్కల నుండి. ఆయన విశ్వాసం వీరిలో లేదు. వీళ్ళు ఎన్నుకోబడిన వారు, నా బిడ్డలు, నా సొత్తు అనుకున్నారు. నన్ను నమ్మట్లేదు. ఇదిగో తూర్పు నుండి వస్తున్నారు కానీ, పడమట నుండి వస్తున్నారు కానీ, ఉత్తరం నుండి వస్తున్నారు కానీ, దక్షిణం నుండి వస్తున్నారు కానీ, వారందరూ వచ్చిన వాళ్ళంతా దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోతున్నారు. కానీ ఇదిగో ఈ ఏర్పరచబడిన వారు, ఈ ఎన్నుకున్న వారు నా ఇందు విశ్వాసం ఉంచలేదు కనుక చీకటిలోనికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగాక. దేవుని బిడ్డలారా, చూడండి ఎంత ఘోరమో చూడండి. ఈరోజు యేసుక్రీస్తుని ప్రభుని మందిరానికి వస్తున్న మనము కూడా ఇంకా విశ్వసించట్లే. ఆయన ఎవరు? అందరూ దేవుడిలో ఒకడు. అద్భుతాలు అన్ని చోట్ల తిరుగుతున్నాయి, ఈయనకి అందరూ కూడా చేస్తున్నాయి అనుకుంటున్నావా? కాదు బిడ్డలారా, ఈయన నిజమైన దేవుడు, నిత్య జీవమనిచ్చే తండ్రి. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము స్వస్థతే కాదు, రక్షణ కూడా పొందుకుంటాం, పరలోకం కూడా చేర్చబడతాం. మన ఆత్మ పరలోకానికి కూడా వెళ్తుంది. అందుకే యోహాను గారు, దేవుని బిడ్డల యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో దేవుని బిడ్డలారా ఒక మాట మనం చదువుదాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రభు స్తోత్రం కలుగాక. చప్పట్లు కొట్టి గట్టిగా అని చెప్పండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 12వ వచనములో దేవుని బిడ్డలారా, 12వ వచనములో 14వ వచనములో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వాక్యమైన దేవుడు శరీరధారి అయి ఈ లోకములకు వచ్చి మన మధ్య
నిజమైన దేవుడు. ఆయన భూమి ఆకాశాలు సృజించిన దేవుడు. ఆ దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను బాగు చేయడానికి కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకంలోనికి వచ్చాడట. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. అంతేకాదు 12వ వచనంలో వచ్చిన ఆయన్ని తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఎవరు వస్తారో, ఎవరు నమ్ముతారో, ఎవరు విశ్వసిస్తారో, ఎవరు బాప్తిసంలోకి వస్తారో వారికి ఇచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? బిడ్డలారా, తన్ను ఎందరు అంగీకరించదురో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇస్తాడు. ప్రభువు స్తోత్రం కలుగుగాక. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసంలోకి వచ్చి ఆయన ఎదుట నిలబడతారో వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడుతున్నాయి. వారు దేవుని కుమారులుగా లిఖింపబడుతున్నారు. ఇప్పుడు నేను ఒకప్పుడు పాపిని, దేవుని స్వార్థ నమ్మి విశ్వసించాను, బాప్తిసం తీసుకున్నాను, నా పేరు ఆయన జీవ గ్రంథంలో రాసుకున్నాడు. నేను దేవుని కుమారుడునై ఉన్నాను, దేవుని కుమార్తెలమై ఉన్నాను. బిడ్డలారా, యేసయ్య లోకానికి రావడానికి ప్రధాన కారణం ఇదే. విశ్వాసము ద్వారా మనము దేవుని బిడ్డలుగా మార్చబడిపోవాలి, దేవుని సొత్తైన ప్రజలుగా మార్చబడాలి. ఇశ్రాయేలు నమ్మట్లే, ఒక అన్యుడు నమ్ముతున్నాడు. హల్లెలూయా. మనలో కూడా సంవత్సరాల తరబడి దేవుని సన్నిధికి వస్తుంటాం. దేవుని బిడ్డలారా, ఇంకా సరైన విశ్వాసం ఉండదు, సరైన ఆయన ఎదుట సరైన మారు మనసు ఉండదు, సరైన ప్రార్థన ఉండదు. ఆయన ఎదుట దేవుని బిడ్డలారా ఆయన అవసరాలు తీర్చే దేవుడిగానే చూస్తాం. నాకు జబ్బు వచ్చింది, బాగు చేయాలి ఆయన. బిడ్డలారా, నాకు అప్పులు ఉన్నాయి, తీర్చాలి ఆయన. నా కష్టాలు ఉన్నాయి, నన్ను ఓదార్చాలి వచ్చి. అవసరాలు తీర్చే దేవుడుగానే గుర్తించుకో. బిడ్డలారా, దేని బిడ్డరా, ఆయన రక్షించే రక్షకుడని గుర్తించుకో. ఆయన నిన్ను ఆత్మను నరకానికి పోకుండా కాపాడడానికి వచ్చిన రక్షకుడని గుర్తించు. ఆయన నిజమైన దేవుడని గుర్తించు. నిత్య జీవమునిచ్చే తండ్రిని గుర్తించు. అందుకే బైబిల్లో దేవుని బిడ్డలారా ఎంత చక్కగా రాయబడిందో, ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునిచ్చే దేవుడు అయ్యున్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు మనిషిగా వస్తే ఇశ్రాయేలుకి అర్థం కాల, ఈయన మనిషి ప్రవక్త దేవుడా అర్థం కాల. ఒక అన్నిటికి అర్థమైంది. అసలు బైబిల్కి సంబంధం లేని వ్యక్తికి అర్థమైపోయింది. మనం కూడా సంవత్సరాలు తరబడి వస్తున్నాం, యేసయ్య అర్థం కాల, యేసయ్య బోధ అర్థం కాల. దేవుని బిడ్డల అవసరాలు తీర్చేవాడిగానే, నాకు బాధ ఉంది తీర్చాలి, నాకు గాయం ఉంది తీర్చాలి, అంతేనా? ప్రభుకు స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డరా, అంతేకాదు, దేవుని బిడ్డరా, ఇశ్రాయేలు కంటే ముందు అన్య జనులు, దేవుడిని అడిగిన వారు, దేవునికి సంబంధం లేని వారు ఆయన దర్శనము చూసి ఆయన పిలుపు పొందుకొని, ఆయన దగ్గర మారు మనసు పొందుకొని, ఆయన విశ్వసించి నమ్మి మీకంటే ముందుగా దేవుని రాజ్యానికి వెళ్ళిపోయి కూర్చుంటున్నారు. చెప్పకూడదాం. మనమేమో అవసరాల నుంచి దేవుడు గారిని గుర్తు పెట్టుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, లోక రక్షకుడని, అవసరాల నుంచి దేవుడని గుర్తు పెట్టుకుంటున్నాం. అవసరాల కొరికే వస్తున్నాం. ఆయనకు ఒక ఆశ ఉంది, ఒక దృష్టి ఉంది. మన మారు మనసు పొందాలని, మన హృదయాలు తెరవబడాలని, రక్షణ బాప్తిసంలోనికి రావాలని, ఆయన బిడ్డలుగా మార్చబడాలని, పరలోక రాజ్యంలో మీరు పొందుకోకపోతే హాస్యం ఆయన కాదు. మీ గురించి, మన గురించి ఒక మాట ఏంటి తెలుసా? మీకంటే ముందుగా వేశ్యలు వెళ్ళిపోతున్నారు దేవుని రాజ్యానికి. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. నువ్వు వెళ్ళకపోతే, నువ్వు సిద్ధపడకపోతే, నువ్వు నమ్మకపోతే, నువ్వు విశ్వసించకపోతే, వేశ్యాతనం చేస్తున్న ఒక స్త్రీ ప్రభువుని నమ్మి పాపిష్టి జీవితం వదిలిపెట్టి నమ్మి బాప్తిసం తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళిపోతుంది. పరలోక రాజ్యం వేశ్యను క్షమిస్తున్నాడు, పాపులను క్షమిస్తున్నాడు, దొంగను క్షమిస్తున్నాడు, వ్యభిచారాన్ని క్షమిస్తున్నాడు, జారత్వాన్ని క్షమిస్తున్నాడు. మనము చేసిన ప్రతి పాపాన్ని క్షమించే సమయం ఇది.
రాజ్యములోనికి సిద్ధపరిచే సమయం ఇది. నీ విశ్వాసాన్ని గణపరిచే సమయం ఇది. నీ నమ్మికని గణపరిచే సమయం ఇది. నీ పాస్ట్ దేవునికి అక్కర్లా, నీ గత జీవితం అక్కర్లే, నీ బతుకు అక్కర్లా, నీ జీవితం అక్కర్లే. దేవుని బిడ్డలారా, నీకు ఇప్పుడు అవకాశం ఇస్తున్నాడు, నీకు ఇప్పుడు బోధిస్తున్నాడు, నీ విశ్వాసం కోరుకుంటున్నాడు, నీ తీర్మానాన్ని కోరుకుంటున్నాడు. నువ్వెంత గొప్ప పాపివైనా మనమేమి వేశ్యత్వం చేయట్లేదు కదా, మనమేమి సుఖర్లం కాదు కదా, మనమేమి అతి భయంకరమైన నీచమైన జీవితం జీవించట్లేదు కదా. కానీ నీచమైన జీవితం జీవిస్తున్న వారు దేవుడు మెచ్చుకుంటున్నాడు. వాళ్ళు మారు మనసు పొంది విశ్వసించి నమ్మి బాప్తిసం తీసుకొని పరలోకాన్ని. ఆ మాట చదవండి, మళ్ళా వస్తారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం. బైబిల్ తెరవండి అందరూ, దేవుని బిడ్డలారా బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం చదువు. అందుకు వారు యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించిపోతున్నారు. దేవుని రాజ్యం నిండిపోతుంది, దేవుని రాజ్యం నిండిపోతుంది. దేవుని బిడ్డలారా, చెడ్డోడో మంచోడో దేవుడు చూడట్లా. నీవు నీ హృదయంలో యేసు నిజ దేవుడని, లోక రక్షకుడని, ఆయన ద్వారా పాప క్షమాపణ ఉన్నదని, నరకం నుండి తప్పించుకోవచ్చని విశ్వాసం ఉంటే బాప్తిసం తీసుకో. నీ గత జీవితాన్ని తుడిచివేస్తున్నాడు ఆయన. నీ గత బ్రతుకును జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన. తూర్పుకి పడమడికి ఎంత దూరం ఉందో అంత దూరం చేసి నేను రక్షించుకొని పరలోక రాజ్యంలో కూర్చుండబెట్టుకుంటున్నాడు. ఆయన బిడ్డగా మార్చుకుంటున్నాడు. నువ్వు అవకాశం ఇవ్వట్లా. ఏం బిడ్డలారా, నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా. దేవుడు దర్శించిన కాలమున, దేవుడు మాట్లాడుతున్న సమయమున అవసరతలు తీర్చే దేవుడు కానీ ఆయన చూడద్దు. అలాగా దేవుడి బిడ్డలారా, అలాగా దేవుడి గురించి అవగాహన ఉండకూడదు. ఆయన అవసరాలు తీర్చే దేవుడే కాదు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడని గుర్తించు. దేవుని బిడ్డలారా, అంతేకాదు చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త ఆయన ఎవరో తెలుసా? యోహాను సువార్త 10వ అధ్యాయము 36వ వచనం. తండ్రి ప్రతిష్ఠ చేసి పంపబడిన ఆయన. చెప్పలు కొడదాం. యేసయ్య ఎవరో తెలుసా? ఆ వాక్యమైన దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. తండ్రి ప్రతిష్ఠించాడంట. ఏమని? అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. చెప్పబడతాం దేవుని బిడ్డలారా. కలవరి సిలువలో సిలువ వేయబడిన ఆయన, గాయాలు పొందిన ఆయన, రక్తం కాల్చిన ఆయన ఈ లోకానికి ప్రభువు, ఈ లోకానికి క్రీస్తు రక్షకుడు. ఆయన ఈ లోకంలో ఉన్న పాపులందరినీ రక్షించే రక్షకుడు. చాలా మంది అంటున్నారు మేము పాపులము కాదు. ప్రభుకు స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నేను ఒక మాట చూడబడ్డాను. మేము పాపులము కాదు, మనము పాపులము కాదు. కాదా చెప్పండి, నిజంగా మనం పాపులం కదా? మనలో పాప స్వభావం లేదా? మనలో మంచి చెడు లేదా? లేదా మంచి ఉందా, చెడు లేదా? 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మంచి ఉందా? మంచి ఉందా మన దగ్గర? మంచి ఉందా? ఒక్కడు లేవనెత్తట్లేండి. పరలోక రాజ్యాన్ని పంపిస్తాను మిమ్మల్ని. ప్రభు దగ్గర వేడుకొని ఎవరికి ఉందా మనస్సాక్షి? ఎవరికి లేదు బిడ్డలారా. హల్లెలూయా. మనం దేవుని బిడ్డలం, మేము పరిశుద్ధులం, మనం పాపులం కాదని రాస్తున్నారు. పేపర్ కూడా ఇస్తారు మీకు. ఈ క్రైస్తవులు మేము పాపులం పాపులం పాపులు పడుతున్నారు. వాళ్ళు ఏమో పాపులు, మనం పాపులం కాదంటారు. పాపమైన ఒప్పుకుంటే రక్షణ పొందుతాం. పాపులు దేవుని దగ్గరికి వస్తే క్షమిస్తాడు. అసలు మనం పాపమే కాదంటే నేను పాపని కాదు పోరాలి, నా చక్కగా చల్లగా నరకానికి వెళ్ళిపోతాం. అది వాడి ప్లాన్. దేవుడు ఏంటో తెలుసా? మనలో పాప స్వభావం ఉంది.
తెలుసో తెలియక పాపాలు చేశాను. ఆ పాపంతో నేను చస్తే నరకానికి వెళ్ళిపోతాం. దేవుడు వెయ్యడు. మన మీద ఉన్న పాపమే మనల్ని తీసుకెళ్ళిపోతాడు. ఆ పాపాలు క్షమిస్తారా, తుడిచివేస్తారా, తీసివేస్తారా? అందుకు నాకు అధికారం ఉంది. నా తండ్రి ప్రతిష్ఠ చేసి పంపించాడు. నేను ప్రభువును, నేను రక్షకుడిని. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను రక్షకుడిని. లూకాసు సువార్త 2వ అధ్యాయం మనందరికీ తెలుసు. యేసు ఈ లోకంలో పుట్టినప్పుడు పశువుల దొడ్డులో పరుండ పెట్టినప్పుడు దేవదూతలు దిగి వచ్చి పాట పాడుతుంటారు. ఏం పాట పాడుతుంటారు తెలుసా దేవుని బిడ్డలారా? లూకాసు సువార్త 2వ అధ్యాయం, అందరూ బైబిల్ తెరవండి, చూడండి. 2వ అధ్యాయము 10వ వచనములో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. రక్షకుడు ఆయన, ప్రభువు ఆయన, దేవుడు ఆయన, ప్రతిష్ఠింపబడిన వాడు. నిన్ను రక్షించుటకు ఆ వాక్యము కృపాసంత సంపన్నుడుగా వచ్చిన ఆయన, శిలువేయబడిన ఆయన, రక్తం కాచిన ఆయన, ప్రాణం పెట్టిన ఆయన. వీడికుంది విశ్వాసం. వీళ్ళు సంవత్సరాల తరబడి, వేల సంవత్సరాల తరబడి, రోజుల తరబడి వాక్యం వింటున్నారు, వాక్యాలు వింటున్నారు, బైబిల్ చదువుతున్నారు. వాడికున్న విశ్వాసం లేదే. అదిగో ఆ వేశ్యలకుందే, ఆ సుంకరులకు ఉంది, ఆ పేదోడుకు ఉంది, ఆ చదువులో ఉంది. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. చదువుకున్న వీళ్ళకి లేదు, వింటున్న వీళ్ళకి లేదే అని బాధపడుతున్నాడు దేవుడు, అని కష్టపడుతున్నాడు దేవుడు, వ్యాపనంతో చెప్తున్నాడు దేవుడు. అయ్యో వీళ్ళు వినట్లేదే. ఇంకో తూర్పునున్న ప్రజలు, మీకు తెలుసా, నన్ను కోయిట్లో ఒక తల్లి సాగిందని చెప్పాను కదా, నాకు చదువులే, ఒక్క అక్షరముకు కూడా రాదు. కానీ బిడ్డలారా, యేసయ్య అంటే ఎంత ప్రేమ తెలుసా? ఎంత ప్రేమ అంటే, ఎంత భక్తి అంటే, ఇప్పటికి ఆమెకి దాదాపు 75-80 సంవత్సరాలు ఉంటుంది. 5 గంటలకు లేచి ప్రార్థన చేస్తుందని. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆమెకి ఎన్ని శ్రమలో తెలుసా? పెద్ద కుమారుడు చచ్చిపోయాడు ఏడుస్తూ. దేవుని కోడలు పిల్లలు ఇబ్బందులు పాలైపోయారు. రెండోవాడు తాగి డ్రింక్ అడాప్ట్ అయిపోయి దేవుని బిడ్డలారా లోకంలో నశించిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు, లేదు. కానీ ఆమె దేవుడు వదిలిపెట్లా, ఆమె విడిచిపెట్లా. ప్రార్థన చేస్తానన్నా, ప్రార్థన చేయనైనా, పోయాడు నాయన, రాలేదు నాయన. ప్రభు స్తోత్రం కలుగాక. ఎందుకో తెలుసా? ఆమె ఈ లోకంలో శ్రమలు పొందొచ్చు, దేవుని రాజ్యంలో చేర్చబడిన బిడ్డ, దేవుని కుమార్తె. హల్లెలూయా. ఎందుకో ఇలాంటి చదువు లేని వారు, పామరులు, ఎందుకు పనికిరా లోకములు నీచులైన వారు, వారిని దేవుని రాజ్యానికి పిలుచుకుంటున్నాడంట. దేవుని బిడ్డలారా, వారు మీకంటే ముందుకెళ్ళిపోతున్నారంట. మీరు సంవత్సరాలైందో, రోజులైందో, ఇంకా బాప్తిసంలోనికి రావట్లా, బైబిల్ ఇంకా చదవట్లా, ఆసక్తి దేవుని బిడ్డలారా కలిగి బ్రతకట్లా. దేవుని బిడ్డలారా, అటు జీవితం దేవునికి ఇష్టమో ఉండదు. దేవుని బిడ్డలారా, మనం అందరం మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, ముందు దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. అది జీవితం. ముందు మనం దేవుని రాజ్యంలో బెర్త్ కన్ఫర్మ్ అయిపోవాలి. ముందు దేవుని రాజ్యానికి టికెట్ ఓకే చేసుకోవాలి. తర్వాత ఏదైనా దేవుని బిడ్డలారా, ఆయన స్వస్థత చేయలేదా, చేయడా? నీకు ఉద్యోగం ఇవ్వడా, నీకు పిల్లలు ఇవ్వడా? దేవుని బిడ్డలారా, మాట మాత్రం సెలవుతో ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఆ శతాధిపతి దాసుని ఏం చేశాడు చూడండి. 10వ అధ్యాయం 15వ వచనము. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనములో, అంతటి యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును కాక నీ శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందును. కొట్టు చెప్తాడు. ఆయన విశ్వాసముతో అడిగాడు, అద్భుతమైన స్వస్థత పొందుకున్నాడు. వాడు దాసుడు ఆ గడిలోనే, అక్షరంలోనే వాడు లేవనెత్తబడ్డాడు,
దేని బిడ్డరా, ఆ విశ్వాసంతో పాటు ఆ నమ్మికతో పాటు నా ఆత్మను కూడా రక్షించే రక్షకుడని విశ్వసించాలి. వచ్చిన ఆయన వాక్యమైన దేవుడిని విశ్వసించాలి. ఆయన క్రీస్తుని విశ్వసించాలి. ఆయన ఎదుట మారు మనసు పొంది బాప్తిసం చేసుకుని పరలోక రాజ్యంలో బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి. చాలా మందికి చచ్చిపోతే ఎక్కడో పోతామో తెలుసా? హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం కలుగాక. చాలా మంది చూపి నరకం ఎక్కడుందో, చూపి పరలోకం ఎక్కడుందో అంటున్నారు. ఏమంటున్నారు? బుజ్జి బుజ్జిగా ఎగతాళి చేస్తా బుజ్జి బుజ్జిగా అడుగుతున్నారు. ఆ బుజ్జి బుజ్జి మాటలు విన్నారనుకో తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? చచ్చిన తర్వాత తెలుస్తుంది నరకం ఉంది పరలోకం ఉందని. చచ్చిపోయిన తర్వాత తెలుస్తుంది ఈ సేవకుని మాటలు. చచ్చిపోయిన తర్వాత తెలుస్తుంది ఈ వాక్యము. దేని బిడ్డరా, ఆరులాగా బ్రతకద్దు, ఆరులాగా ఆలోచన చేయక. దేవుడు స్వస్థపరిచేవాడే కాదు, నన్ను పరలోక రాజ్యంలో కూర్చుంటబెట్టేవాడు, పరలోక రాజ్యానికి పిలుస్తున్నవాడు అని విశ్వసించాలి, నమ్మాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక్క మాట మనం చదువుకొని ప్రాంతంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక దేని బిడ్డలారా 5వ అధ్యాయము 8వ వచనము. మీరు పూర్వమందు చీకటి అయింది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చప్పలు కొట్టి ప్రభుని మహిమపడతాం. దేవుని బిడ్డలారా 2వ అధ్యాయం 4-5 వచనాలు. అయితే దేవుడు కరుణా సంపన్నుడైంది, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. పాపములో ఉన్నవారు, మారు మనసు లేని వారు చచ్చిపోయిన జీవితంలో జీవిస్తున్నారు. అయితే యేసయ్య చచ్చిపోయిన నిన్ను బ్రతికిస్తున్నాడు, బ్రతకమని చెబుతున్నాడు, లేవమని చెబుతున్నాడు, మారు మనసు పొందమని చెబుతున్నాడు. అంతేకాదు బ్రతికిన వాళ్ళని కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. యేసుక్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహిదేశం రాబోయే యుగంలో కనబరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టేశాడు. అర్థమైన సంపదకి దిగబట్టండి. సరే, మీకు అర్థమైందా? చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించుకుంటున్నాడు, బ్రతికిన వాళ్ళను పరలోక రాజ్యంలో కూర్చోబెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ శతాధిపతి పరలోక వాస, నరక వాస? దేని బిడ్డలారా, పరలోకము ఆ శతాధిపతి రక్షణ పొందిన బిడ్డ, రక్షణ పొందని బిడ్డ. దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన బిడ్డ. ఇశ్రాయేలు ప్రజలు నమ్మట్లా, విశ్వసించట్లా. వాళ్ళు ఏమంటారు తెలుసా? మాకు సూచక్రియ చూపి చూడాలని అంటారు. హల్లెలూయా. ఎవరైనా చచ్చిపోతే బతికేటివి, కుష్ఠరోగులు బాగయ్యేటివి, జ్వరంగా ఉన్న వాళ్ళు బాగయ్యేటివి. ప్రభుకు స్తోత్రం కలుగాక. ఇంకా 2 చేపలు 5 రొట్టెలు తినడానికి తండోపతండలు వచ్చేసారంట. రొట్టెల కాడికి చేపల కాడికి ప్రజలు. ప్రభుకు స్తోత్రం కలుగాక. ఒకసారి కోపం వచ్చి చేసేకు నోరు మూసుకోరా, చేపలు కాబట్టి సముద్రం అనే నీ ఇంటి మీద పెడతాను రా, రొట్టెలు కాబట్టి నీ కొంపంతా రొట్టెలు పడేటట్టు చేస్తాను రా, సూచనలు చేస్తాను, నా వైపు చూడండి, నీ జీవితాలు మారుస్తాను, నీ బిడ్డల జీవితాలు మారుస్తాను, మీకు జీవాహారం ఇస్తాను, పరలోకం ఇస్తాను, మోక్షం ఇస్తాను, దాని కొరకు పరిగెత్తను రా, ప్రయాసపడను రా అని గద్దిస్తూ ఉంటాడు, హెచ్చరిక చేస్తూ ఉంటాడు. స్వస్థత కొరకు మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు బిడ్డలారా. ఆశీర్వాదం కొరకు మనం తపనపడాల్సిన అవసరం లేదు. ఆయన మనము నీతిని, రాజ్యాన్ని వెతికితే, మంచి విశ్వాసం ఉంటే, రక్షణ చేత నీ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటే, ఆ పరలోక రాజ్యంలో కూర్చుంటే, ఈ లోకంలో నీకేం కావాలో ఆ తండ్రి అన్ని తీసేస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగాక. దేవుని బిడ్డలారా, కోవిడ్లోనే దేవుని సేవకు సమర్పించుకున్నాం. ఉంది, వాక్యం ఉంది, పరిశుద్ధమైన జీవితం ఉంది. ఒట్టి చేతులతో నేను ఇండియాకి వచ్చిన, ఒట్టి చేతులతో దేవుని బిడ్డరా మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చిన, ఒట్టి చేతులతో 2 బిడ్డలను చేతులు, 3
సువార్త చెప్తున్నాం, దేవుని పని చేస్తున్నాం, వదిలిపెట్టా. ఎందుకొరకు? నేను దేవుని బిడ్డలారా, దేవుడు పోషిస్తాడు, సంరక్షిస్తాడు అని ఎదుగట్లా. నేను క్షమింపబడ్డాను, మారు మనసు పొందాను, రక్షణ పొందాను, పరలోక రాజ్య వాసుని. అనేక మంది పరలోక రాజ్యం. హల్లెలూయా. దేవుని ఎదుట సూత్రం ఇది. ఏ సూత్రం అంటే, మనం ఇంటి మీద దృష్టి పెట్టి, మన ఉద్యోగాల మీద దృష్టి పెట్టి, మనం సంపద మీద దృష్టి పెడితే మనకు దొరకవు, ఆలస్యం అయిపోతాయి. మన మనసంతా దేని మీద ఉండాలి? నేను మారు మనసు పొందాలి, మార్పు చెందాలి, నేను ప్రభుని బాగా విశ్వాసం మంచికి. మళ్ళా నేను సంవత్సరం వచ్చిన తర్వాత లేదు, మళ్ళా అట్లా కాదు. దేవుని ఎదుట ఆటలు వద్దు. నమ్మికతో, భక్తితో, విశ్వాసంతో, ఇది నీ ఆత్మకు సంబంధించిన హోదా. నాకు బాప్తిసం కావాలి, అలాగే నాకు దీవెన కావాలి, నా బిడ్డలు నేనందరూ రక్షణ పొందాలి, నాకు ఉద్యోగం కావాలి, జీవనోపాధి కావాలి, ఇల్లు కావాలి. రక్షణ పొందిన తర్వాత ఆశీర్వాదం కోరుకో దేవుడి దగ్గర. రక్షణ తర్వాత దేవుడి దగ్గర ఎంత భక్తితో బ్రతికితే అంత ఆశీర్వదింపబడుతుంది. ఎందుకంటే ఆయన హృదయాన్ని చూస్తూ ఉంటాడు. ప్రభుకు స్తోత్రం కలుగాక. హల్లెలూయా. రెండు చేతుల పైకి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, శతాధిపతుల మొక్కల మీదకి వచ్చేద్దాం. అందరం కూడా మొక్కల మీదకి వచ్చేద్దాం అందరం. యేసయ్య బాధపడుతున్నాడు. అయ్యో, నెలల తరబడి, సంవత్సరాల తరబడి నా మందిరానికి వస్తున్నారు, నా వాక్యాలు వింటున్నారు, నన్ను రక్షకుడుగా స్వీకరించలేదు, విశ్వసించలేదు, నమ్మలేదు. ఆ శతాధిపతి చూడండి, ఎంత విశ్వాసము. ఆయన అంటున్నాడు, అనేకులు తూర్పు నుండి, పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. నీకంటే ముందు కొంతమంది వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చదువులేని వారు, పాపంలో పాప క్షమాపణ పొందుకుంటున్నారు, దేని రాజ్యంలో కూర్చుంటున్నారు. అదే చెప్తున్నాడు యేసయ్య. ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలి. ఇంకా విచిత్రాలు చెప్తున్నాడు యేసయ్య. సుంకరులు, వేశ్యలు, ఎంత గొప్ప తండ్రి యేసయ్య. వేశ్యలను కూడా ఆయన క్షమించి రక్షణనిచ్చి ఆయన రాజ్యములో చేర్చుకొని ఆయన బిడ్డలుగా చెబుతున్నాడు. ఆ దేవుని ఎదుట నువ్వెట్లున్నావు? వాయిదాలు వేస్తున్నావా? ఇంకా సరిగా విశ్వాసం లేకపోతున్నావా? ఆ ఇజ్రాయేల్ లాగా ఎన్ని సూచికలు జరిగినా, ఎంత మంది బ్రతికించినా, ఎన్ని స్వస్థతలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని మాటలు నిన్ను ఆదరించిన, ఆ రక్షణకు వచ్చేసరికి మా వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ముందున్న వాళ్ళు ఏమనుకుంటారు అని నిర్లక్ష్యం చేస్తున్నావా? ఒకసారి నేను పరిశీలన చేస్తాను. రక్షణ తీసుకున్న, బాప్తిసం తీసుకున్న బిడ్డలారా, మీ స్థితిని ఒకసారి గుర్తు చేసుకో. నీవు పరలోక రాజ్య వాసివి. నిన్ను పరలోక రాజ్యంలో కూర్చుండబెట్టాడు. ఆయన గ్రంథములో నీ పేరు రాసుకున్నాడు.
ఆయన కుమార్తెగా కుమారుడుగా నిన్ను స్వీకరించాడు. నీ స్థాయికి తగిన జీవితం, లైఫ్, విశ్వాసం, నమ్మిక నీకుందా? నేను రక్షణ పొందిన బిడ్డను, నేను దేవుని బిడ్డను, నా ప్రభువు నన్ను రక్షించుకున్నాడు, నా పాపాలు క్షమించేశాడు, నేను అందరిలాగా బ్రతకూడదు, ఒక ప్రత్యేకమైన బిడ్డగా బ్రతకాలి, మంచి విశ్వాసంతో బ్రతకాలనే తీర్మానం నీ దగ్గర ఉందా? బిడ్డలారా, పరిశీలన చేసుకోండి, పరిశోధించుకోండి. రక్షణ అర్థమైందా నీకు? బాప్తిసం అర్థమైందా నీకు? యేసయ్య అర్థమయ్యాడా? ఆయన వాక్యమైన దేవుడు, కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి మన మధ్య వసించిన మహారాజుని, ఆయన లోక రక్షకుడు అని, ఆయన అందరికీ ప్రభువు అని, తండ్రి చేత ప్రతిష్ఠింపబడిన వాడని, జీవాధిపతి అని, మరణమును జయించిన వాడని, మరలా త్వరగా నిన్ను నన్ను సిద్ధపడిన సంఘాన్ని, విశ్వసించిన సంఘాన్ని తీసుకెళ్ళ రాబోతున్నాడని నువ్వు నమ్ముచున్నావా? అర్థమైందా దేవుని పిలుపు? అర్థం చేసుకున్నావా దేవుని రక్షణ ప్రణాళికను? యేసయ్యను అందరిలో ఒకడు అనుకుంటున్నావా? లేదు, ఆయన ప్రత్యేకమైన వాడు అనుకుంటున్నావా? దేవుని రాజ్యానికి సిద్ధపరిచిన తండ్రి ఎదుట నీ చర్యలు, నీ ప్రవర్తన ఎట్లా ఉంది? సరి చేసుకో, సరిదిద్దుకో. నువ్వు దేవుని బిడ్డవి, నిన్ను పరలోక రాజ్యంలో కూర్చుండబెట్టాడు, పరలోక రాజ్యానికి తెలుసుకున్నాడు. పోగొట్టుకోకు రక్షణ, అర్థం చేసుకో. బిడ్డలారా, ఇజ్రాయేలీయులాగా అర్థం చేసుకోక వాళ్ళు ముందు వెళ్ళిపోవాలి, దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. వాళ్ళు వెళ్ళట్లా. తూర్పు నుండి జన సమూహము సిద్ధపడి దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోతుంది. పడమట నుండి దేవుని సమూహము సిద్ధపడి దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోతుంది. ఉత్తరం దక్షిణం నుండి దేవుని సమూహం సిద్ధపడి దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోతుంది. వాళ్ళు వేశ్యలు, వాళ్ళ సుంకరులు, వాళ్ళ పామరులు, వాళ్ళ అజ్ఞానులు దేవుని రాజ్యంలో చేరిపోతున్నారు. నువ్వేమో ఇంకా యేసయ్యను అవసరాలు తీర్చే దేవుడిగానే చూస్తున్నావు, అక్కర్లు తీర్చేవాడిని చూస్తున్నావు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి. ఈ లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల ముందు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికే లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మనం పిలిచిన దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఒక మంచి తీర్మానం తీసుకుందాం బిడ్డలారా, శ్రేష్టమైన తీర్మానం తీసుకుందాం. దేవుని రాజ్యంలో అడుగు పెడదాం. మంచి విశ్వాసం. ఆయన దేవుని బిడ్డలారా, నిజమైన దేవుడు. ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ఎదుట మారు మనసు పొంది రక్షణ బాప్తిసానికి సిద్ధపడదాం.
ఆయన ఎదుట ఒక మంచి భయభక్తులు కలిగిన బతుకుగా, శతాధిపతిలాగా ఒక మంచి వినయము కలిగిన భక్తి చేద్దాం. విశ్వాసము కలిగి బ్రతుకుదాం. మన దేవుని ఎదుట ఏది అసాధ్యమైనది లేదని గుర్తుపెట్టుకో. ఈ శ్రమలు, నీ కష్టాలు, నీ వేదనలన్నీ ఒకే ఒక కనురెప్ప పాటున ఆశీర్వాదాలుగా మార్చగలిగిన దేవుడు ఆయన. నిన్ను దీవెనకరమైన వ్యక్తిగా మార్చగలిగిన ప్రభు ఆయన. లేని వాటిని ఉన్నవాటిగా, ఉన్న వాటిని లేని వాటిగా పిలిచే దేవుడు ఆయన. మృతులను సజీవులుగా, సజీవులను మృతులుగా లేపే దేవుడు ఆయన. ఆయన ఎదుట అసాధ్యమైనది ఏది లేదు. అబ్రహాంతో దేవుడు అంటాడు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన చిత్తము లేకుండా, పర్మిషన్ లేకుండా నీకున్న రోగం నిన్నేమి చేయలేదు. భయపడద్దు, మరణాపేక్షతో ఉండద్దు, మరణ భయంతో ఉండద్దు, మరణ భీతితో ఉండద్దు. ధైర్యం కలిగి, నిబ్బరము కలిగి, దేవునితో మంచి అనుబంధము కలిగి, దేవునికి లోబడి, దేవుని ఎంత భయభక్తులు కలిగి బ్రతుకు. దేవుని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని దగ్గర ప్రార్థనలోకి వెళ్దాం. మంచి తీర్మానం తీసుకో, మంచి తీర్మానం తీసుకో. స్తోత్రం 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 స్తోత్రములు దేవా. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, జీవాధిపతి వగుడాయన, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నైనా జీవాధిపతినికి స్తోత్రాలు, స్తోత్ర కృతజ్ఞతార్పణలు సమర్పణ చేస్తున్నాం. గతించినటువంటి ప్రభు పునరుద్ధరణ ఆరాధన దీని కొడుకు నుండి ఇప్పటి వరకు కాచి, కాపాడి, భద్రపరిచి, పరిశుద్ధుడా, పోషించి, సంరక్షించి నాయన ఈ దినమన్నట్టుగా సజీవుల సంఖ్యలో నిలబెట్టి పరిశుద్ధ ఆవరణంలోనికి చేరి పరిశుద్ధుల గుంపుతో కలిసి నిన్ను ఆరాధించి, నేను పాడి ప్రార్థించే కృపనిచ్చిన నా ప్రియ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను దేవా. అయినా నీవు ప్రేమించిన జనాంగముగా, నీవు రక్షించిన వారమని ఎరిగి తండ్రి, నీ పాద సన్నిధిలో నీవు ఉన్నావని, నువ్వు మాట్లాడే దేవుడవని, మమ్మల్ని ఆదరిస్తావని, ఓదారుస్తావని, ధైర్యపరుస్తావని, అయినా చెడిపోతున్న మా బ్రతుకులను బాగు చేస్తావని గుర్తిరిగి నీ పాద సన్నిధికి చేరి వచ్చిన నన్ను మమ్ములను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోవడమని ప్రార్థిస్తున్నాను. అయ్యా కన్న తండ్రి, ప్రారంభం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు ఇచ్చారు నాయన. భాగాన్ని నీ ఆత్మ చేత మీరు అభిషేకించి నడిపించిన విధానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యమైన దేవునిగా నాయన, అయ్యా ఈ దినము నాతో మాట్లాడవు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా పరిశుద్ధుడా, నైనా నీవు పిలుచుకున్నావు, ఏర్పరచుకున్నావు, రక్షించుకున్నావు అయ్యా. అయినను నీవు ప్రేమని గుర్తెరగ నాయన, గుర్తెరగక ఈ లోకం అనే పాపములు నశించుకోవచ్చు తండ్రి. ఎన్నిసార్లు నువ్వు చెత్తకి చేర్చుకున్నా నాయన, ఎన్నిసార్లు పిలుస్తున్నా, గద్దిస్తున్నా, మాట్లాడుతున్నా తండ్రి. నీ మాటను నిర్లక్ష్య పెట్టి తండ్రి ఈ లోకం వైపు చూస్తున్నాయన, పాపకు నీవు సిద్ధపరిచిన నీ రాజ్యమును పోగొట్టుకుంటున్నావయ్యా. అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి, నాయనా నీ ప్రేమ తెలియక నాయనా అయ్యా నశించిపోవచ్చున్నావు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీవెవరో తెలియదు, నీ ప్రేమ తెలియదు నాయనా. ఆయన నువ్వు శతాధిపతిలో విశ్వాసాన్ని బట్టి తండ్రి నాయనా గొప్పవాడిగా తీర్చిదిద్దబడ్డాడు నాయనా. ఈ దినము నీ సమాజం ఎదుట, నీ ప్రజల ఎదుట ఒక గొప్ప వ్యక్తిగా నాయనా నీవు మాకు చూపిస్తూ వచ్చావయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను, వందనములు చెల్లిస్తున్నాను ప్రభు. నీ ప్రేమను రుచి చూసాము, నీ కార్యాలు మా కళ్ళారా చూస్తామయ్యా. ఆశించే దేవుడవని, సంరక్షించేవాడు అయ్యా. కన్నీటిని అనేక మార్లు మా కన్నీటిని తుడిచావు తండ్రి. మమ్మల్ని వాదార్చావు నాయనా. మమ్మల్ని ధైర్యపరుస్తూ వచ్చావు నాయనా. ఆయనను పరిశుద్ధాత్మ దేవుడా, ఈ లోక మాలిన్యతలు
తండ్రి ఇది మరిచి జీవిస్తున్నామేమో అవును నాయనా. నాయనా, నువ్వు మరలా ప్రేరేపించావయ్యా, మరలా మాట్లాడుతూ వస్తున్నావయ్యా. అవును తండ్రి. నీ మాటలకు చెవిని పెట్టి తండ్రి, అవును నాయనా. వాక్యానుసారముగా జీవిస్తూ బ్రహ్మా, అవును తండ్రి. ఎక్కడ చెడిపోతున్నామో, పరిశుద్ధుడా. ఎక్కడ పడిపోతున్నామో, యేసయ్యా. ఎక్కడ నీకు దూరం అవుతున్నామో అయ్యా, ఓ ఏ తండ్రి. చోట నాయనా నిష్ప్రయోజనముగా ఉన్నామో తండ్రి. ఓ తండ్రి యేసయ్యా, పరిశుద్ధుడా. కనికరించు నాయనా, కనికరించు కటాక్షించమని ప్రార్థిస్తున్నాను. అవును ప్రభువా. నీ ప్రేమ తప్ప ఈ లోకములో ఎవరి ప్రేమ మాకు అక్కర్లేదయ్యా. అవును నాయనా. నాయనా, నీ కృప తప్ప ఎవరికి నారా నాయనా. అవును తండ్రి. నీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా. జ్ఞాపకం నీ చేసుకో కృపను ప్రభువా. బట్టి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాను. జ్ఞాపకం చేసుకో అయ్యా, నాయనా. కనికర సంపన్నుడా, ఓ తండ్రి. కటాక్షము కలిగిన దేవుడా, ఓ తండ్రి. నీ మాటల మీద లక్ష్యం ఉంచావయ్యా. అవును ప్రభువా. అయ్యా పరిశుద్ధుడా, యేసు రాజా. నీ మాటలు మేము వింటామయ్యా. అవును నాయనా. నీ వైపే చూస్తాము నాయనా. చూస్తాము నాయనా. మాతోనే నువ్వు ఉండు నాయనా. ఉండు నాయనా. మమ్మల్ని నీవు నడిపించు అయ్యా. నడిపించు నాయనా. నీవు లేని బ్రతుకు మాకు వద్దు నాయనా. వద్దు నాయనా. నీ ప్రేమ లేని ఈ జీవితం మాకు వద్దయ్యా. వద్దు తండ్రి. నీ ప్రేమతో నాయనా, పరిశుద్ధుడా. నీ కృపతో మమ్మల్ని ఆదరించి నాయనా, ఆదరించు నాయనా, నాయనా. విశ్వాసముతో ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. నడిపించు తండ్రి. అయ్యా, ఈ దినము నీ పాద సన్నిధికి వచ్చిన నీ బిడ్డలు విన్న వాక్యములు అవును నాయనా, తండ్రి. హృదయములో భద్రపరచుకుని వాక్యానుసారముగా జీవించుటకు నీ కృప చూపు. సహాయం చేయి నాయనా. నీ సన్నిధికి వచ్చిన వారిని అనేకులను తండ్రి. నీవు బ్రతికించావు నాయనా. బ్రతికించండి. ఈ దినము సజీవముగా ఉన్నారంటే అది నీవు పెట్టిన ప్రాణభిక్ష నాయనా. అవును నాయనా. లోకములో కలిసిపోకుండా రక్షించిన వారు అనేకులు ఉన్నారయ్యా. అవునయ్యా. కుటుంబాలు చెదిరిపోయినప్పుడు కుటుంబాలను కట్టి ఓ నాయనా. నాయనా, కుటుంబముగా ఆశీర్వదించిన దేవుడవయ్యా. ఆశీర్వదించు నాయనా. అయ్యా, నువ్వు చేసిన మేలులు నీ బిడ్డల మరువక తండ్రి. వందనాలు తండ్రి. నిత్యము తలపోసుకునే కృప చేత నింపమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా. వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచావు. స్వస్థపరచండి. చావుకు దగ్గరైన వారిని రక్షించావు నాయనా. రక్షించావు నాయనా. అయ్యా, నీ మేలు నీ బిడ్డలు నాకు మరొక తండ్రి. పరిశుద్ధుడా. విశ్వాసముతో కొనసాగే కృపను అనుగ్రహించు. అనుగ్రహించండి. ఈ దినము నీ పాద సన్నిధికి వచ్చిన నీ బిడ్డలను దీవించండి. పరిశుద్ధుడా, నీ దీవించండి. బిడ్డలను ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ దేవుడా, రక్షణ లేని వారిని నాయనా, రక్షణ రక్షించండి. లేని వారికి రక్షణ దయచేయండి ప్రభువా. దయచేయండి. రక్షింపబడిన నీ బిడ్డల విశ్వాసముతో నడువటకు ఓ తండ్రి, పరిశుద్ధుడా. నీ కృప చూపించి క్షేమమును కలగచేయమని నాయనా. అవును తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా, యేసయ్యా. ఎంతగా స్పష్టముగా మాట్లాడిన నీ మాట మీద లక్ష్యం ఉంచి నాయనా. తండ్రి. నాయనా, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నామయ్యా. యేసయ్యా. ఘనమైన నీ నామాన్ని హెచ్చిస్తున్నానయ్యా. తండ్రి. నీ నామము హెచ్చింపబడాలి తండ్రి. పరిశుద్ధుడా. నీ నామము స్తుతింపబడాలి నాయనా. అవును ప్రభువా. లోకములో నీ రాజ్యం స్థాపింపబడాలి ప్రభువా. ఓ నాయనా. నీవే ఘనపరచబడాలి తండ్రి. ఓ తండ్రి. అట్టి కృపను అనుగ్రహించి క్షేమమును కలుగచేయమని నాయనా. అవును ప్రభువా. సర్వమంతటిని మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయమని తండ్రి. సమస్తమును మీ కృపకు దయకు సమర్పణ చేసుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెబుదాం. గట్టిగా చెబుదాం. చెప్పాలి. నోరు తెరిచి అందరూ అందరూ ఆమేన్. 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 రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెబుదాం. బిడ్డలారా కూర్చుందాం. సినిమా ఫీల్డ్ లో ఒక స్త్రీ ఉంది, పేరు శకి.